ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshitv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సినిమా ఇవాళ సినిమా లేనిదే జీవితం లేదు. ఎందుకంటే సినిమా తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సినిమాని ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేము. అందుకనే మన సినిమా ఇండియాని హద్దులు దాటి వెళ్ళిపోతుంది. ఓకే, ఎలా ఉన్నా కూడా సినిమా ఉన్న తర్వాత సినిమా వెనకాల కథ అందిస్తూ ఉంటారు. తర్వాత సినిమా డైరెక్టర్ ఒకడు ఉంటారు. తర్వాత 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. దాని గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కొంతమందికి నాలెడ్జ్ ఈ మధ్యకాలంలో బాగా నాలెడ్జ్ పెరుగుతుంది. ఎడిటింగ్ మీద పెరుగుతుంది, కెమెరా డిపార్ట్మెంట్ మీద పెరుగుతుంది, రైటింగ్ మీద పెరుగుతుంది, లిరిక్స్ మీద పెరుగుతుంది. గతంలో అయితే ఇవన్నీ ఉండేది కాదు. మనకు పైకి కనిపించేది హీరో, హీరోయిన్, ఒక డైరెక్టర్ కనిపించాడు. కానీ దాని వెనక ఎంతమంది కృషి ఉంటుందనేది చాలామందికి తెలియదు. ఈ మధ్యకాలంలో తెలుస్తూ వస్తుంది. ఎందుకంటే పర్టికులర్ డైలాగ్ ఉండేటప్పటికి డైలాగ్స్ ఎవరు రాశారు, కథ వచ్చేటప్పటికి కథ ఎవరు రాశారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరు, ఆర్ట్ డైరెక్టర్ ఎవరు, ఇవన్నీ పర్టికులర్గా ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడున్న యూత్ నేర్చుకునే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అలాగే ఫిలిం కోర్సులు కూడా వెళ్తున్నాయి. ఇతున్న ట్రెండ్లో ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, అలాగే కథ రచయిత, ఎన్నో నవలు రాశారు, ఎన్నో కథలు రాశారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన తెలుగు సినిమా మీద ఎన్సైక్లోపీడియా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన వరల్డ్ సినిమాను చూశారు. చాలామంది దిగ్దర్శకుల దగ్గర చాలా కథా సహకారం ఇచ్చారు, చాలా వర్క్ చేశారు, చాలా సూపర్ హిట్ సినిమాలకు వర్క్ చేశారు. ఆయన అనుభవాలు మనకి పాఠాలు. ఎందుకంటే ఆయనతో పాటు ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటు తోట ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన తెలియని వాళ్ళు ఎవరూ లేరు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నాగేశ్వరరావు గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చాలా మంచిది సార్ మీతో మాట్లాడటం. ఎందుకంటే సీనియర్ పాత్రికేయులు. థ్యాంక్ యూ. మా కులమే పాత్రికేయులు. ఇప్పుడు మాజీ నక్సలైట్ లాగా నేను మాజీ జర్నలిస్ట్. సార్, మీ దగ్గర నుంచి ఎటు నుంచి ఎట వెళ్ళాలి అనేది కొంచెం సందిగ్ధంగా. ఎందుకంటే వరల్డ్ సినిమా చూసేశారు మీరు అనుకోవడం పొరపాటు. ఇప్పుడు ప్రపంచం చాలా ఉంటుంది. నేను ఒక కిటికీ తలుపు సగం తెరిచాను, ఇంత మేరకు కనపడింది అది ప్రపంచం అనుకుంటే తప్పు. ఓకే, సో తెలియని చాలా ఉంటుంది. బట్ కొంత మేరకు కొన్ని సినిమాల మేరకు చూడగలిగాను. సూపర్ సార్. సార్, మీ జర్నీ చూసుకుంటూ వచ్చాం, గతంలో తెలుసుకుంటూ వచ్చాం. సార్, పూరి జగన్నాథ్ గారితో మీకు ఏదో కాన్ఫ్లిక్ట్ అవన్నీ పక్కన పెడితే 143 దగ్గర నుంచి మీ జర్నీ ఆయనతో స్టార్ట్ అయింది. ఆయన రైటింగ్ శైలి 143 ఒక 10 రోజుల్లో రాశాడు అంటారు. గంటలో కథ రాసాం, 10 రోజుల్లో రాసింది పోకిరి. 143 గంటలో కథ రెడీ చేసింది గంటలో. ఎట్లా కుదురుతుంది సార్? ఇవాళ ఒక్కొక్కరు, నేను మామూలుగా అడుగుతున్నాను, ఒక్కొక్కరు కథ రాయటానికి గోవా సిట్టింగ్కి వెళ్తారు, లేకపోతే వేరే చోట సిట్టింగ్కి వెళ్తారు. ప్రొడ్యూసర్ వాళ్ళందరికీ గదులు ఇస్తాడు, ఏసీ రూమ్లు ఇస్తారు, అన్ని సదుపాయాలు కలెక్ట్ చేసిన తర్వాత అది ఒక 3 నెలలు సిట్టింగ్లు అయిపోయిన తర్వాత 4వ నెలకి ఏదో ఇంకా వర్క్ ఉంది అంటూ వస్తారు. మీరు గంటలోనూ రోజులు ఎలా రాస్తారు కథలు? అంటే ఒక విషయం ఏంటంటే అండి, పేపర్ మీద పెన్ను పెట్టడము, ఒకళ్ళకి నేరేషన్ చేయడానికి ఒక టైం అనొచ్చుకోవచ్చు, ఒక రోజు కావచ్చు, ఒక గంట కావచ్చు. కానీ బ్రెయిన్ 24/7 365 డేస్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఐడియా అనుకోగానే దాని కనెక్టెడ్గా రిలేటెడ్ సీన్స్ కావచ్చు, ఎపిసోడ్స్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ఫ్లో కావచ్చు, ఒకసారి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. జగన్ గారు చాలా ఫాస్ట్ థింకింగ్, చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. క్లారిటీ ఇన్ ది సెన్స్ ఏంటంటే కథలో ఏం కావాలో తెలుసు. సో ఇది ఒకటి ఫిక్స్ అయిపోయిన తర్వాత, ఒక ఫ్లో, ఒక రన్ను ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ మార్చడానికి ఇష్టపడరు. మనం ఇంతగానో అద్భుతమైన ఎపిసోడ్ వచ్చింది సార్, లేక వేరే ట్రాక్ వచ్చింది సార్, వద్దు ఇది చాలు, ఇది బాగుంది కదా అనుకుని వెళ్ళిపోయే వ్యక్తి. చాలామంది, కొంతమంది డైరెక్టర్లకి ఏంటి, ఎంత వచ్చినా కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఇది కరెక్టా కాదా? రేపు పొద్దున 6 గంటలకు షూటింగ్ పెట్టుకున్నాడు, ఈరోజు తెల్లవారుజాము 2 గంటలకు 3 గంటలకు భయపడ్డ డైరెక్టర్లను చూసా, షూటింగ్ స్పాట్లోకి వెళ్ళి తడపడాయించిన డైరెక్టర్స్ని చూసా. అది ఏంటి అంటే అది తప్పు కాదు, భయం కూడా కాదు. వాళ్ళకి ఏంటి అంటే ఇది నచ్చుతుందా లేదా ఆడియన్స్కి అన్న భయం, ఆ డైలమా, ఆ సందిగ్ధావస్థ జగన్ గారిలో ఉండదు. చాలా క్లారిటీగా, చాలా డేర్గా ఉంటారు. అందువల్ల అలా జరిగింది. సార్, పోకిరి 10 రోజులు దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది సార్? నా కాంట్రిబ్యూషన్, ఆ కథ దీనికంటే ముందు రాసిందా ఎట్లా? ఏదండి, 143 కంటే ముందు రాసిన కథ ఏదో అన్నట్టున్నారు. అవునండి. అంటే యాక్చువల్గా ఏంటంటే జగన్ గారి దగ్గర ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ ఒక స్టోరీ ఐడియా, అదే పోకిరి. ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. ఉత్తమ్ సింగ్ అని ఒక సర్దార్జీ కుర్రాడు, అమీర్పేట గల్లీలో గురుద్వారా దగ్గర ఒక అల్లరి చిల్లరగా తిరిగే ఒక బ్యాచ్. అతని ఫాదర్ సూర్యనారాయణ, అంటే సినిమాలో నాజర్ గారి పాత్ర. సో ఇది బ్యాక్ డ్రాప్లో ఒక కథ అనుకున్నారు, ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. ఈ ఐడియా ఆయన దగ్గర చాలా కాలం నుంచి ఉందంట. అంటే బద్రీ కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టున్నారు. బట్ ఎందుకు అది మెటీరియల్ అంటే ఐడియా స్టేజ్లోనే వర్కౌట్ కాల. ఆంధ్ర వాళ్ళ తర్వాత యాక్చువల్గా చిరంజీవి గారితో శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ చేయాలి.
ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ తర్వాత ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. సో దాన్ని కూడా నేను వర్క్ చేశాను. అయిపోయిన తర్వాత ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ చేద్దామని డిసైడ్ అయ్యారు. దాని మీద వర్క్ చేసాం. వర్క్ చేసిన తర్వాత రవితేజ గారి హీరో, త్రిష గారి హీరోయిన్. త్రిష గారికి ఆ స్టోరీ సినాప్సిస్ అంతా నేనే ఆవిడకి మెయిల్ చేశాను. రవితేజ గారికి మొత్తం నేరేషన్ అయిపోయింది. ఓ ట్రీట్మెంట్ చేస్తున్నాం. నా దగ్గర ఇప్పటికీ ఒక ఫైల్ ఉంటుంది. అందులో జగన్ గారు ఏంటంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి ఉంటుంది. అది ఆయనకు అప్పటికప్పుడు రాసి నేను రాసిన దాని వెనకాల ఆయన మళ్ళీ రాసి ఇవన్నీ ఆయన రాసిన నోట్స్ హ్యాండ్ రైటింగ్తో కూడా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. సో దీని మీద జరిగితే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అప్పుడు చాలా మంది గుర్తుందో లేదో కానీ 2004 ఫిబ్రవరి ఏప్రిల్ టైంలో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. రవితేజ త్రిషాలతో పూరి జగన్నాథ్ గారి సినిమా అని టైటిల్ బయటకు రాలా, ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. అదైతే రిజిస్టర్ చేసాం. సో అయిపోయిన తర్వాత దీని మీద వర్క్ చేస్తూ ఉండగా అనుకోకుండా రవితేజ గారు ఆటోగ్రాఫ్ తమిళ సినిమా చూశారు. ఆయన చాలా ఏమంటారు ముగ్ధులు అయిపోయాడు. ఆయన ఇలాంటి సినిమా చేయాలి, ఇలాంటి పాత్ర చేయాలనేసి రవితేజ గారు, జగన్ గారు అందరూ ఒక మధ్యాహ్నం ప్రసాద్ లెవెల్లో చూశారు. చూసి వచ్చిన తర్వాత ఆయన ఆ సినిమా చేయాలని మోజు పడుతున్నారు. సో ఆటోగ్రాఫ్ గోపాల్ రెడ్డి గారు డైరెక్టర్. సరే చేద్దాం అనుకుంటున్నాడు ప్రసాద్ గారు. సరే మన అర్జెంట్గా ఏదో సినిమా సెట్ చేసుకోవాలి, ఏదైనా చిన్న సినిమా ఆయన చేసేద్దాం, ముందు ఏదైనా ఐడియా చెప్పండి అన్నారు. అమీర్పేట ఆయనకు ఒక ఆఫీస్ ఉంది. సో జగన్ గారు నేను మధ్యాహ్నం ఆయన పక్క రూమ్లో ఇద్దరు నేల మీద కూర్చుని లంచ్ చేస్తున్నాం. లంచ్ చేస్తుండగా ఏదైనా చిన్న సినిమా ఐడియా చెప్పండి అన్నారు. నాకు ఫ్లాష్ అయిన ఐడియా ఏంటంటే ఒక ఇద్దరు లవర్స్ ఇంట్లోంచి పారిపోయారు తెలియకుండా. వాళ్ళు వెళ్తున్న బస్సుని కొంతమంది తగలబెట్టేశారు. హీరో చచ్చిపోయిన హీరోయిన్ అనుకుంటుంది, హీరోయిన్ చచ్చిపోయిన హీరో అనుకుంటుంది. సో వాళ్ళిద్దరు తిరిగి ఎలా ఒకళ్ళొళ్ళు పసిగడతారు, ఎలా కలుసుకుంటారు, ఇది కాన్సెప్ట్. అంటే జగన్ గారు మీరు టకటక దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళ ముందు లవ్ స్టోరీ ఏంటి, ఒకటేంటి అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళిద్దరు ప్రేమించకుండా తెలియకూడదు. సో ఇది కాన్సెప్ట్. తర్వాత ఏంటంటే అక్కడి నుంచి ఆ అమ్మాయి ఇటు వెళ్ళిపోయింది, వీడిటి వెళ్ళిపోయాడు, వీళ్ళిద్దరు తిరిగి ఎలా కలుస్తారనే దాని మీద. సో ఇద్దరం మాట్లాడుకుంటూ ఒక క్లైమాక్స్ తప్పితే క్లైమాక్స్ ఒకటి రెడీ చేసాం. ఆ క్లైమాక్స్ కూడా ఒక నో మ్యాన్స్ ల్యాండ్ అని ఒక ఏదో ఫారెన్ ఫిల్మ్, అందులోంచి ఇన్స్పైర్ అయ్యే బాంబు మీద కాలేస్తే బ్లాస్ట్ అవుతుంది అనే టెన్షన్ ఏదైతే ఉందో ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయింది ఒరిజినల్ లేడగా. దాని నుంచి ఇన్స్పైర్ చేసాం క్లైమాక్స్. వేరే క్లైమాక్స్ ఉండేది. సో అయిపోయింది. అంటే ఒక 1 గంట 1 గంటన్నర భోజనం చేస్తూ మాట్లాడుకున్నాం. భోజనం చేసాం, వచ్చి ఆయన రూమ్లో కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఒక 2:30 కల్లా అర్థమైంది ఏంటంటే కథ అయిపోయింది, కథ గ్రాఫ్ మొత్తం అయిపోయింది బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు. ఇలా రవితేజ గారు వచ్చారు. వస్తే జగన్ గారు చెప్పారు ఇలా ఒక కథ ఒకటి చేసాం, ప్రభుదేవాతో హీరో, ప్రభుదేవాతో చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. 143 ఎందుకు సాయి వైజాగ్ రోడ్ల మీద ఖాళీగా తిరుగుతాను, పిలిపించండి, అతనితో చేసే సినిమా బాగుంది ఐడియా అన్నారు రవితేజ గారు. సార్ అలాగా వాళ్ళ బ్రదర్ సాయిరామ్ శంకర్ గారిని హీరోగా పరిచయం చేస్తూ 143 అనే సినిమా స్టార్ట్ అయింది. అది జరిగింది. సార్ ఇంతకీ దానికి పోక్రి అనే సినిమా పేరు ఎందుకు, టైటిల్ ఎందుకు వచ్చింది? పోక్రి అనేది ఏంటంటే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ ఉంది, సర్దార్జీ బ్యాక్ డ్రాప్లకి ఎందుకు ఆయన మహేష్ బాబు గారు తరపడాయించారు. యాక్చువల్గా విలన్స్ బిజినెస్ కూడా హీరోయిన్ ఫ్యామిలీ ఒకటి మార్చాను, నాకు బాగా గుర్తుండే. అంటే హీరోయిన్కి ఒక బ్రదరు వదిన ఉంటారు, వాళ్ళు ఈ అమ్మాయిని వేరేలా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాక్ మళ్ళీ నేనింతే సినిమాలో హీరోయిన్ ట్రాక్ కింద పెట్టారు. కృష్ణ భగవాన్ బావాను అక్కని చేశారు, సురేఖ వాణి గారు కృష్ణ భగవాన్ గారు క్యారెక్టర్లు చేశారు. ఆ ట్రాక్ యాక్చువల్గా పోకిరి కోసం అనుకున్నది, అనుకుని దానికోసం వెళ్ళిన తర్వాత పోకిరి అనేది ఏంటి అంటే సరే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ ఆపేసిన తర్వాత 143 సూపర్ అన్నీ అయిపోయిన తర్వాత పోకిరి చెయ్యాలి. నా బాగా గుర్తు 2004 నవంబర్ 3 ఆ రోజు ముగ్గురికి 3 కథలు చెప్పాడు ఆయన, పూరి జగన్నాథ్ గారు. మూడు కథలు. మార్నింగ్ వెళ్ళి అల్లు అర్జున్ గారికి ఒక కథ చెప్పారు. అల్లు అర్జున్ గారు రమ్యకృష్ణ గారు అక్కా తమ్ముళ్ళకి ఒక కథ అయిపోయింది. ఓకే చేద్దాం అన్నారు ఆయన అల్లు అర్జున్ గారు. మధ్యాహ్నం ఎప్పుడో సూపర్ వెర్షన్ చెప్పారు నాగార్జున గారికి, అది ఓకే. ఒక నైట్ 10:30కు 11 గంటలకు తాజ్ హోటల్లో జగన్ గారు, మెహర్ రమేష్ గారు, మహేష్ బాబు గారు ముగ్గురు కూర్చుంటే మహేష్ బాబు గారు నేరేట్ చేశారు పోకిరి ఐడియా. చేసిన తర్వాత నాకు మెహర్ రమేష్ గారు రాత్రి 10 గంటలకు మెసేజ్ పెట్టారు, హీరో ఫుల్ ఎక్సైట్ అయ్యాడు, కంగ్రాట్స్ అని చెప్పారు. సో అలా ఒకే రోజు 3 కథలు చేశారు ఆయన. చేసిన నెక్స్ట్ మంత్ డిసెంబర్లో ఏదో స్టార్ట్ అయింది సూపర్. అయిపోయిన తర్వాత సూపర్ దానికి ఆయన ఏంటంటే కూర్చుంటే స్ట్రెచ్ కూర్చుని 1-10 రోజులు మాట్లాడుకుంటే అయిపోతూ ఉంటుంది కథ. ఈలోగా నేనేంటంటే చాలా రీసెర్చ్ వర్క్ చేశాను. రీసెర్చ్ వర్క్ అనేది ఏంటంటే ఒక జర్నలిస్ట్గా నేను పనిచేసింది ఫిల్మ్ జర్నలిస్టే. బట్ ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడాలన్నా చెప్పాలన్నా మనకు చాలా విషయాలు తెలియాలని నేను అనుకుంటాను. సో ఇది యాక్చువల్గా మాఫియా బ్యాక్డ్రాప్ కథ. సో అందుకని
యాక్చువల్గా అందరూ కూడా ఏంటంటే ఇటాలియన్ మాఫియా చాలా డేంజరస్ అనుకుంటారు. దాన్ని మించిన చైనీస్ మాఫియా. ఓకే. చైనీస్ మాఫియా, జపనీస్ మాఫియా, ఇటాలియన్, అమెరికన్, ఐరిష్ మాఫియా వీటన్నిటి గురించి స్టడీ చేశాం. స్టడీ చేసి వరల్డ్ వైడ్గా ఎలాంటి క్రైమ్స్ జరిగాయి మాఫియాల్లో, ఆల్ క్యాపినో అని ఒక మాఫియా డాన్. ఓకే. మాఫియాని గ్లామరైజ్ చేసిన ఫస్ట్ పర్సన్ అతను. ఓకే. అతని లైఫ్ని బేస్ చేసుకుని అన్టచబుల్స్ అనే సినిమా వచ్చింది. అందులో అతనికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆల్ క్యాపినో అనే అతని గురించి ఒక నైట్ బార్కి వెళ్తున్నాడు. అతను అక్కడికి వస్తాను లేపేయడానికి రైవల్ గ్యాంగ్ కాసు కూర్చున్నారు. ఇతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు రావద్దు బార్కి, నేను చంపేయడానికి ప్లాన్ చేశారు అవతల గ్యాంగ్ అని. రాకుండా ఎలా ఉంటాను పార్టీ అనుకున్నాక కొంచెం 11 గంటలు అనుకున్నాం కదా, కొంచెం లేటుగా వస్తా అన్నాడు అనేసి 2 గంటలకు వెళ్ళాడు. 2 గంటలకు వెళ్ళేటప్పటికి ఇది నిజంగా జరిగింది. ఆ బార్ ఉండే వీధిలో ఆ రైవల్ గ్యాంగ్ శవాలన్నీ పడేసి ఉంటే వాళ్ళని కాల్చేసి చంపేశారు ఈ గ్యాంగ్ వాళ్ళు. వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి బార్లో కూర్చుని ఎంజాయ్ చేసి ఎర్లీ మార్నింగ్ అతను ఇంటికి వెళ్ళాడు. అతను ఒక్క కేసులో కూడా పట్టుకోలేకపోయింది అమెరికన్ గవర్నమెంట్, అలాంటి మాఫియా డన్. సో అది ఇన్స్పిరేషన్తో అంటే ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తాను. ప్రకాష్ రాజు ఇప్పటికి ఇంకా నా వయసు సాంగ్ అప్పుడు మహేష్ బాబు వచ్చి చెప్తాను మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని. చెప్తారు. దానికి అతను ఏంటంటే పోలీసులు అటాక్ అనే దానికి దీనికి ఇన్స్పిరేషన్ ఆల్ ఫ్యాషన్ లైఫ్లో జరిగింది, ఆల్ క్యాప్టెన్ లైఫ్లో జరిగింది. అలాగే శాంతారాం అని మన ఒక ఆస్ట్రేలియన్ రైటర్ రాసిన నావెల్, అది మనకి ఆజీ మస్తాన్, దావుద్ ఇబ్రహీం, ఆజీ మస్తాన్ రైజింగ్లో ఉన్నప్పుడు దావుద్ ఇబ్రహీం ఇంకా అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్న దాంట్లో జరిగిన ఒక నవల్ రాశాడు అతను, శాంతారాం అని. వాళ్ళ మీటింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి బాంబేలోని కొలాబానో కేఫ్ ఉంది, ఈ కసబ్ అతన్ని షూట్అవుట్ చేసిన కేఫ్ అది. ఆ కేఫ్ వాళ్ళ మీటింగ్ ప్లేస్. ఈ మాఫియా గ్యాంగర్స్ అందరూ కూర్చోడం దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళందరూ అంటే అది చూస్తే కానీ ఐడియా రాదంటే నేను చెప్పలే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే అందులో వాళ్ళు ఎలా ఒక అడ్డా కూర్చుంటారో అలా ఒక టీ స్టాల్ అనేది ఇలా అడ్డా మీరు సినిమాలో చూస్తుంటే కనపడుతూ ఉంటుంది. అలాగే ప్రతిదానికి అంటే నాకు సొంత బుర్ర తక్కువ, నేను ఏదో ఒకటి చూస్తేనో చదివితేనో నేను ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ తిరిగి చెప్పగలను, దాన్ని వేరేలా మార్చగలను. సో ఇలాగ నా కంట్రిబ్యూషన్ పోకిరి సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా అప్పుడు నేను వర్క్లో నేను చేసిన కొత్తగా నేను చేసింది ఏంటంటే నాకు బాగా గుర్తు, సీన్స్ అనేవి సామాన్యంగా ఇదివరకు నేను విపుల్లో వచ్చే పరభాషా కథలన్నీ చదివి అందులో సీన్స్ పిక్ చేయడానికి ప్రయత్నించేవాడిని. పోకిరి టైంకి వచ్చి కొంచెం తెలివితేటలు పెరిగి వరల్డ్ వైడ్ బెస్ట్ కమర్షియల్ యాడ్స్ ఏ ఉంటాయో అందులోంచి పిక్ చేసి వాటిని సీన్స్ కింద మార్చే ప్రయత్నాలు చేశాను. అందులో 2-3 సీన్స్ స్క్రిప్ట్లో ఉండేవి, సినిమాలో లేవు, ఒక డైలాగ్ ఏదో ఉన్నట్టుంది. మిగిలిన ఏంటంటే హీరోయిన్ ఇంట్రడక్షన్. అది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక ఫుల్ జీన్స్ ప్యాంట్ వేసుకుని వస్తూ ఉంటుంది, హీరో చూస్తుంటాడు ప్లాట్ఫామ్ నుంచి, ఈ సినిమాలో లేదు. బట్ ఆ అమ్మాయి చోటకు వచ్చి ట్రైన్ వస్తుండగా తన ఫ్యాంట్ తీసి అక్కడ పెడుతుంది, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన కట్ అయిపోతే షార్ట్ అవుతుంది, షార్ట్ వేసుకుంటుంది. ఇలాంటి సీన్స్ ఇలాంటివి. తర్వాత రకరకాల యాడ్స్ చూసి చాలా సీన్స్ చేసి అవన్నీ లేవు. మేజర్గా ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సున్నానికి దీనికి వచ్చినప్పుడు జరిగిన 2 మార్పులు ఏంటంటే ఒకటి సర్దార్జీ బ్యాక్ డ్రాప్ అనేది తీసేసాం, రెండోది డ్రగ్స్ మాఫియా అనే దానికి హీరోయిన్ ఫ్యామిలీ కొంచెం నెగిటివ్గా ఉండడానికి మహేష్ బాబు గారు ఇష్టపడలా. సో అవన్నీ మార్చింది. ఇంకా చెప్పాలి అంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అది 2005 నవంబర్లో ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేశారు పోకిరి. నవంబర్ డిసెంబర్ షెడ్యూల్ చేశారు. జనవరిలో సంక్రాంతి టైంలో గ్యాప్, అంతవరకు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లేదు. సో ఉన్న తర్వాత ఇంకో విలన్ కావాలనుకుంటే సంక్రాంతి 3 రోజులు కూర్చొని ప్రకాష్ రాజ్ ఆలీబాయ్ అనే ట్రాక్ మొత్తం రాసి సీన్స్ అన్ని క్రియేట్ చేసి 3 రోజుల్లో మొత్తం సెకండ్ హాఫ్లో అవన్నీ అయిపోయాయి. 3 డేస్లో మొత్తం ప్రకాష్ రాజ్ ట్రాక్. అప్పటికి మొత్తం 10 రోజుల్లో కథ అంతా రాసేసాం. డైలాగ్స్ అనేవి జగన్ గారు అంటే ఇంకొకటి కథలో లేక సీన్స్లో స్క్రీన్ ప్లేలో మిగిలిన రైటర్స్ కంట్రిబ్యూషన్ ఉంటుందేమో కానీ డైలాగ్స్లో 95-99% జగన్ గారివే ఉంటాయి. బట్ నాలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్స్ కూడా ఆ సినిమాలో ఉన్నాయి. అవేంటంటే మనం ఒక డైలాగ్ చెప్తే చాలు, నా చెయ్యి హ్యాండ్ చాలా మంచిది ప్రకాష్ రాజు, ఎవరు లంచం తీసుకుంటాడు బాగుపడతాను ఉంటుంది. అలాగే నాకు అమితాబ్ తెలుసు, చిరంజీవి తెలుసు అని మాట్లాడుతుంటాడు కదా, ఇలాంటివన్నీ నేను కంట్రిబ్యూట్ చేసింది. ఇలాంటి డైలాగ్స్ ఏంటంటే మనం ఏదైనా చెప్పితే ఆయన కౌంటర్ చెప్పక్కర్లే ఆయనకి, ఆయన పిక్ చేసుకుని దాని కౌంటరు మిగిలిన స్క్రీన్ అన్నీ రాసుకుంటారు, ఆయన పోస్ట్ చేసుకుంటారు. సో అలా వర్క్ చేసాం. వర్క్ చేసిన తర్వాత పోకిరి అనేది మీకు తెలుసు బ్లాక్ బస్టర్. నేను ఎప్పుడైతే నాజర్ డెత్ సీన్ వచ్చాను, నాజర్ డెత్ కూడా ట్రూ రొమాన్స్ అని ఒక సినిమా. యాక్చువల్గా అది మహేష్ బాబు గారు బాగా నచ్చిన సినిమా.
అందులో ఒక అతను హీరో ఫాదర్ని చంపేస్తాడు. యాజ్ ఇట్ ఈస్ ప్రకాష్ రాజ్ నాజన్ ఎలా చంపుతాడు అలాగే చేతులు కోసేసి విస్కీ పోసి అవన్నీ మాట్లాడి చెప్తాడు అందులోది. ఆ సీన్ నుంచి ఇన్స్పైర్ అయ్యే ఈ నాజర్ సీన్ డిజైన్ చేసింది. సో నేనేది ఏంటి అంటే ఇప్పుడు సూపర్ హిట్ సినిమా వెనకాల ఎంతెంతో వేరే రకాల సినిమాల నుంచి బుక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి పెట్టింది. అలాగే ఇంకొక ఇన్సిడెంట్, నేను ఆబిడ్స్ ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనేవాడిని. సో ఈ మాఫియా గురించి ఏ బుక్ ఉన్నా కొనేవాడిని. అందులో నాకు బాగా గుర్తు గ్యాంగ్ బస్టర్స్ అనుకుంటా బుక్ పేరు, ఒక మాఫియా ఫ్యామిలీ మీద ఉన్న బుక్. ఆ మాఫియా ఫ్యామిలీ మీద ఉన్న బుక్ చదువుతుంటే ఒక పాయింట్ అని బాగా అట్రాక్ట్ చేసింది. వాళ్ళు ఇన్ఫార్మర్స్ కింద ఎవరిని వాడుకునేవాళ్ళంటే మాఫియా గ్యాంగ్ వాళ్ళు బెగ్గర్స్ని వాడుకునేవాళ్ళు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటారు, వాళ్ళు ఎవరి మీద దగ్గరికైనా వెళ్ళిపోతారు, కార్ల మీదకి వెళ్ళిపోతారు, మనుషుల మీదకి వెళ్ళిపోతారు. సో బెగ్గర్ ఇన్ఫార్మర్ అయితే వాడు మాఫియా వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అన్న ఐడియా నుంచి వచ్చింది ఆలీ క్యారెక్టర్. వాడు జగన్ గారు దాన్ని ఇన్ఫార్మర్ కాకుండా ఒక కామెడీగా వాడదాం అనుకుంటూ దాన్ని అలా మార్చారు. అలాగే ఇప్పుడు బ్రహ్మానందం హీరోయిన్ లియానా వెనక పడుతూ ఉంటాడు, దానికి ఇన్స్పిరేషను మీకు గుర్తుంటే క్షణంలో పక్కన ముసలం ఏంటండి కృష్ణారావు గారు ఎవరు కింద శ్రీదేవిని గోకాలను చూస్తున్నాడు, హల్వా తింటావా అని ఏదో అలాంటిది ఏదో అడుగుతూ ఉంటాడు. సో దాని ఇన్స్పిరేషన్ నుంచి బ్రహ్మానందం గారి క్యారెక్టర్ డిజైన్ చేసింది. సో అలాగే ఎంతో కంట్రిబ్యూషన్ ఉంది సీన్స్లో, రిఫరెన్స్లో, కొన్ని చోట్ల డైలాగ్స్లో. ఇలా పోకిరిలో నా కంట్రిబ్యూషన్ చాలా ఉంది. సూపర్ సార్. సార్ మధ్యలో ఫ్లోలో వెళ్ళిపోయింది అది, శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి నాట్యం అంటే సురభి కంపెనీ చిరంజీవి గారు పూరి జగన్నాథ్ గారు సినిమా. అవును, అది ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు అంటే నాకు తెలిసి బహుశా ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ అయ్యి కారణం అయ్యుండొచ్చు, లేక మరి ఈ స్క్రిప్ట్ మీద ఆయనకి ఏదైనా డౌట్స్ వచ్చాయేమో కూడా నాకు తెలియదు. గతంలో చిరంజీవి గారు కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది, పూరి ఒక కథ చెప్పాడు నాకు, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చేసుకురమ్మన్నాను అని చెప్పారు. అది ఇదేనా? అది కాదు, బస్ అది ఆటో జానీ అని ఏదో వచ్చింది కదా, ఆ తర్వాత ఉంటుంది. ఇది ఎప్పుడు నేను చెప్పేది 2004లో. ఓకే. ఇది ఫుల్ ఎంటర్టైనర్, యాక్షన్ ఎంటర్టైనర్, మంచి కమర్షియల్గా ఉండే పాయింట్. ముఖ్యంగా చిరంజీవి గారు సురభి నాటక కంపెనీలో ఉండడం, శ్రీకృష్ణుడు క్యారెక్టర్ చేస్తూ ఉండడం, ఆయన వైఫ్ జ్యోతిక అప్పట్లో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సో నాగబాబు గారు ప్రొడ్యూసరు, ఇవన్నీ జరిగే ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను నాతో పాటు సూర్యదేవ రామారావు గారు ఒక నవలా రచయిత, శక్తి గారు ఆయన జంపన కనకరాజు ఆయన పేరు, ఆయన జర్నలిస్టు, లిరిక్ రైటరు, మేము ముగ్గురం కలిసి ఈ కథను వర్క్ చేసాం. మెటీరియల్స్ కాల ఆంధ్ర వాళ్ళ జనవరి 1 రిలీజ్ అయింది, జనవరి 3rd వీక్కి ఈ ప్రాజెక్ట్ లేదనే విషయం అర్థమైంది. అంతే. సినిమాల్లో సమీకరణాలు చాలా ఫాస్ట్గా మారిపోతుంటాయి కదా. అది మారిపోతుంటాయి, ఇట్స్ వెరీ న్యాచురల్. సార్ సూపర్ విషయానికి వస్తే, సూపర్కి నాగార్జున గారు కాంబినేషన్తో చాలా హీరోలకి కాంబినేషన్స్తో చాలా వెర్షన్స్ రాశారు. సూపర్ వెనకాల ఉన్న కథ ఏంటి సార్? ఎవరెవరికి ఎన్ని వెర్షన్స్ రాశారు? ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే సూపర్లో ఆల్ కాదు కదా, ఫస్ట్ నాగార్జున కాదు. నేను యాక్చువల్గా అంత ముందు జర్నలిస్ట్గా పనిచేస్తూ డైరెక్టర్ గుణశేఖర్ గారి దగ్గర గోస్ట్ రైటర్గా డిస్కషన్లో పార్టిసిపేట్ చేసాను. ఒక్కడి తర్వాత ఆయన జాబ్ అనేసి రమ్మన్నారు. అర్జున్ సినిమా వర్క్ చేశాం. అర్జున్ సినిమా స్టార్ట్ అయింది, నాకు గ్యాప్ ఉంది. ఈలోగా నా ఫ్రెండ్, జర్నలిస్ట్ ఫ్రెండ్ పొలగం చందారాయణ గారు, పూరి జగన్నాథ్ గారు పిఆర్ఓ. సో ఆయన జగన్ గారికి ఒక రైటర్ కావాలి. అప్పుడే జగన్ గారి దగ్గర నుంచి కోన వెంకట గారు వెళ్ళిపోయారు, ఏవో ఇష్యూస్తో నాకు సంబంధం తెలియదు. సో అందువల్ల జగన్ గారికి ఒక రైటర్ కావాలంటే ఆంధ్ర వాళ్ళ షూటింగ్ శారదా స్టూడియోస్లో జరుగుతుంది, సెప్టెంబర్ 23, 2003. నేను వెళ్ళి ఆయన కలిసా. ఎట్లా గుర్తుండే సార్ డేట్లు అండి? అంటే కొన్ని మర్చిపోలేం కదా, మరి ఫస్ట్ టైం ఆయన కలిసింది, జగన్ గారిని కలిసింది ఎట్లా మర్చిపోతాం. సో అప్పుడు నై ఆంధ్ర వాళ్ళ సాంగ్ ఉంటుంది కదా, అది సాంగ్ షూటింగ్ జరుగుతుంది. సో జగన్ గారిని కలిసిన తర్వాత సరే అని చెప్పేసి నెక్స్ట్ డే అన్నపూర్ణలో ఏదో డబ్బింగో ఎడిటింగో జరుగుతుంది, మీరు రండి అన్నారు. అన్న తర్వాత ఫస్ట్ నాకు ఆయన చెప్పిన కథ సూపర్ కథ. వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు, సూపర్ ఫస్ట్ హీరో వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు. అది కథ నేను ఈరోజు చెప్తున్నాను, యాజ్గా తీస్తే అప్పట్లో ఇది 2005 కాబట్టి ఖచ్చితంగా 1 year ఆడే సినిమా. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ మోహన్ బాబు గారిది, అంత మంచి ఎమోషను, డ్రామా, లవ్ ఇవన్నీ ఉన్నాయి. సో అది మొదట ఏంటంటే విజయవాడ ఆటోనగర్ బ్యాక్డ్రాప్లో చేద్దామని అనుకుంది. సో నేను విజయవాడ వెళ్ళా. ఆటోనగర్ వెళ్ళి నేను కొంతమంది, నేను చెప్పడం కరెక్ట్ కాదు కానీ కొంతమంది క్రిమినల్స్ కావచ్చు, అంటే పాత లారీలతో తీసుకెళ్ళి ఎలా చంపేస్తారు, పాత గొడవల్లో ఎలాంటి మడ్డలు జరిగేవి, ఈ చాసిస్ ప్లేట్స్ ఎలా మారుస్తారు, ఆటోలో జరిగే స్కామ్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను చాలా రీసెర్చ్ చేసి దానికి బ్యాక్డ్రాప్ అంతా రెడీ చేసుకుని వచ్చాం. వచ్చిన తర్వాత బూరుగుపల్లి శివరామకృష్ణ గారు ప్రొడ్యూసర్ ఆ కథకి. సంభవం అంటే అది కూడా ఏంటంటే నేను శివమణి ఆంధ్ర వాళ్ళ ప్యారలర్గా జరుగుతున్నాయి. శివమణి సాంగ్ షూటింగ్ జరుగుతున్న రోజు నేను ఆయన కలిశాను. ఈవినింగ్ కలిసి రేపు మార్నింగ్ రండి అన్నారు. మార్నింగ్ 7:30కి ఎప్పుడు నేను సూపర్ ఫస్ట్ డ్రాఫ్ట్ చెప్పాను.
సో అప్పుడు ఆ కథ పేరు ఏంటంటే వాడు నేను వాడు నేను టైటిల్. ఓకే. సో వెళ్ళి చెప్పిన తర్వాత సరే వెంకటేష్ గారు మోహన్ బాబు గారు చేద్దాం అనుకున్నారు. నేను మోహన్ బాబు గారు జగన్ గారి డైరెక్షన్లో చేస్తే బాగుంటుందని నేను చాలా కిక్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మోహన్ బాబు గారి మాడ్యులేషన్ డైలాగ్ డెలివరీ వేరు, జగన్ గారి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు. సో ఈయన డైలాగ్ రాస్తే ఆయన చెప్తే చాలా కిక్ ఉంటుందని ఫీల్ అయ్యేవాడిని. ఓకే. సో అది మిస్ఫైర్ అయింది, జరగల. అంటే ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ కూడా కారణం అయ్యిండొచ్చు, ఈ ప్రాజెక్ట్ జరగల. 143 సార్ 143 తర్వాత నాగార్జున గారితో కథ చేద్దాం అనుకున్నారు. ఫస్ట్ చాయిస్ నాగార్జున గారు, రవితేజ గారు. ఓకే. సో మోహన్ బాబు గారు అంటే మీరు ఆలోచించిన ఒక ఎల్డర్ క్యారెక్టర్, ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోల కింద ఇద్దరు హీరోలు ఈక్వల్. సో రవితేజ గారు తగ్గట్టు కథను మార్చాం, ఎమోషన్ అదే కథను మార్చాం. అంటే ఏంటి, ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు, అతని దగ్గరికి వెళ్ళినప్పటికీ అతని బ్రదర్ ఒకడు ఉన్నాడు, దత్త తీసుకున్న బ్రదర్. అతను చెప్పేది ఏంటంటే నా చెల్లి నీ వల్ల చచ్చిపోయింది, మళ్ళీ ఇంకో చెల్లి దగ్గరికి వచ్చావు అనేది పాయింట్. యాక్చువల్గా తండ్రి కూతుళ్ళు, మోహన్ బాబు గారు అయితే తండ్రి కూతురు, ఇప్పుడు చెల్లి అయింది రవితేజ. మళ్ళీ అతనికి ఒక హీరోయిన్, అతనికి ఒక సెపరేట్ బ్యాక్ డ్రాప్, ఇవన్నీ చేసాం. చేసిన తర్వాత ఏదో రెమ్యురేషన్ ఇష్యూ మరి ఏమో కారణం రవితేజ గారు కాదు, సో నాగార్జున గారు ఇంకెవరో అనుకున్నారు. అంటే అప్పుడు శ్రీకాంత్ గారితో ఇంకో వెర్షన్. అంటే రవితేజ గారు అంటే నేను వాళ్ళ హీరోలు బాడీ లాంగ్వేజ్ దృష్టిలో వచ్చిన కథలు రాయని నేను నమ్ముతాను. ఇప్పుడు శ్రీకాంత్ గారు కొంచెం సీరియస్గా ఉండాలి తప్ప రవితేజ గారు లాగా ఎక్కువ జోవియల్గా ఉంటే వర్కౌట్ కాకపోవచ్చు. అందువల్ల దాన్ని మార్చాం. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ మార్చి మళ్ళీ సీన్స్ మార్చి అన్నీ చేసాం. చేసిన తర్వాత మళ్ళీ శ్రీకాంత్ గారిది కూడా కాలేదు. తర్వాత నాగార్జున గారు, జగపతి బాబు గారు అనుకున్నారు, అది జరగల. మళ్ళీ జగపతి గారు ఉన్నప్పుడు మళ్ళీ క్యారెక్టర్ మార్చి దాని తగ్గట్టు మళ్ళీ సీన్స్ మార్చాం. తర్వాత నాగార్జున గారు, ప్రకాష్ రాజ్ గారు. సో ప్రకాష్ గారు మళ్ళీ క్యారెక్టర్ మారింది, మళ్ళీ కథ మార్చాం. కథ మార్చడం అంటే మళ్ళీ ట్రీట్మెంట్ మార్చారు. మార్చిన తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ గారితో మళ్ళీ అది కాలేదు. ఆయన ఏమో నేను వర్కౌట్ చేస్తాను, జిమ్కి వెళ్తాను అలాంటివన్నీ కూడా చెప్పారు ప్రకాష్ రాజ్ గారు. ఆ తర్వాత ఏమైందంటే నాగార్జున గారు, సునీల్ శెట్టి గారు. ఇప్పుడు అక్కడి నుంచి కథ మారింది. సునీల్ శెట్టి అనేటప్పటికి బాలీవుడ్లో మంచి హీరో, అప్పటికి ఇప్పుడు కూడా ఆయన పాపులర్ హీరో. ఆయన తగ్గట్టు మార్చాలన్నప్పటికీ స్టైలిష్గా మార్చాలని చెప్పేసి కొన్ని ఈ దొంగతనాలు, బైకర్స్ క్లబ్, యాక్చువల్గా బైకర్ బాయ్స్ అని సినిమా ఉంటుంది, దాంట్లోంచి ఇన్స్పైర్ అయ్యి బైకర్స్ క్లబ్ అని పెట్టింది. అలాగే జాన్వు అక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏమైంది అంటే నాగార్జున గారికి అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన అదృష్టవంతుల సినిమా అంటే చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారు, జయలలిత గారు యాక్ట్ చేశారు. అందులో ఆయన దొంగతనం మరిచి ఫ్యామిలీతో ఉండగా మళ్ళీ దొంగతనం చేయాల్సి వస్తుంది, కథ వేరే. ఆ రోజులు ఆ సినిమాలో ఏంటంటే జగ్గై విలన్ లోపల రూమ్లోకి రాగానే మానిటర్స్ టైప్లో టీవీలు ఉండడం, టీవీలో వాళ్ళని చూడడం, వీళ్ళని చూడడం, ఇలాంటివన్నీ సెటప్ ఉంటుంది. మీరు ఆ సినిమా చూడండి. ఆ సినిమా నాకు బాగా ఇష్టం. నాగార్జున గారికి ఎంత ఇష్టం, నాలాంటి వాళ్ళు కూడా అంతే ఇష్టం. ఒకరోజు నాగార్జున గారితో సినిమా చెప్తే అది ఒక హాలీవుడ్ మూవీ, వన్స్ ఏ థీఫ్ అని చెప్పారు ఆయన. నాగార్జున గారు వన్స్ ఏ థీఫ్, ఆ సినిమా చూస్తే మనకు ఉపయోగపడుతుందని ఎతికాను. నాకు ఆ హాలీవుడ్ సినిమా దొరకలా, జాన్ వూ డైరెక్ట్ చేసిన వన్స్ ఏ థీఫ్ సినిమా దొరికింది. సో అది ఇన్స్పైర్ అయ్యి హీరో దొంగతనాలు అవన్నీ అందులోంచి ఇన్స్పైర్. ఇంకా ఈ ఆటోనగర్ ఇవన్నీ లేచిపోయినాయి. ఆటోనగర్ అన్ని అప్పుడు మొదటి వెర్షన్లో వెళ్ళిపోయాయి. ఇది సునీల్ శెట్టి దగ్గరికి వచ్చేటప్పటికి జరుగుతున్న వెర్షన్. ఇక్కడే ఆ వన్స్ ఏ థీఫ్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక రోడ్డు మీద బొమ్మలు గీస్తుంటాడు, హీరో దొంగ వచ్చి $100 ఇస్తాడు, ఇటు $100 ఇచ్చా ఉంటాడు, నేను దొంగ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతే సీన్. వన్స్ ఏ థీఫ్ అనే సినిమా చూడండి, జాన్ వూ డైరెక్ట్ చేసిన. ఇది ఇన్స్పైర్ అయ్యి ఆలీ ట్రాక్ చేసాం. చేసిన తర్వాత ఆయన కో డైరెక్టర్ సత్యప్రసాద్ అని ఉండేవాడు, ఆయనకు నేరేట్ చేస్తున్నా షెడ్యూల్ వేయడానికి. చేస్తుండగా నాకు ఆలీ సీన్స్ మీద చాలా అప్పటికప్పుడు వచ్చాయి. అంటే సాయి షిండే బొమ్మ గీయడం కావచ్చు, చిరంజీవి గారి బొమ్మ గీయడం కావచ్చు, ఇలాంటివన్నీ స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆయన నేరేషన్ చేస్తూ చెప్పాను. సో అలా ఆలీ ట్రాక్ తయారైంది. అది చాలా సూపర్ హిట్, చాలా పాపులర్గా ఉండిపోయింది అది. సో చివరికి ఏంటంటే సునీల్ శెట్టి బదులుకుండా ఒక సోను సూద్ గారు చేశారు. ఇది అయ్యేటప్పుడు ఒక 5-6 హీరోలు, 5-6 వెర్షన్లు, 5-6 ట్రీట్మెంట్స్ అయిపోయాయి. నేను ఫస్ట్ స్ట్రిక్ట్గా నమ్ముతున్నది ఇప్పటికీ ఏంటంటే వెంకటేష్ గారు, వెంకటేష్ గారి క్యారెక్టర్ పక్కన పెట్టే మోహన్ బాబు గారితో ఏ ఎమోషన్ అయితే ఉండిందో ఆ ఎమోషన్గా ఉండుంటే సూపర్, రీజనబుల్లీ గుడ్ సక్సెస్. కానీ అదైతే సూపర్ హిట్ అయ్యింది. సూపర్ వెనకాల అంత కథ ఉంది. సూపర్ వెనకాల అది కాదు. సూపర్ సార్. బుజ్జిగాడు సినిమా కూడా ఫస్ట్ ప్రభాస్ కాదు అంటే ఏం లేదు. ఇందాక మీరు చెప్పాక సూపరు ఒక 5-6 నాగార్జున గారు ఫిక్స్డ్ కథ చేద్దాం, జగన్ గారితో చేద్దాం ఫిక్స్డ్. బట్ అవతల హీరో సెట్ అవ్వట్లా. అందువల్ల ఏంటంటే ఒక దశలో జగన్ గారికి చిరాకు వచ్చి నాగార్జున గారు ఒక్కళ్ళ సోలో హీరోగా సినిమా చేద్దామా అనుకున్నారు. అనుకుంటే లాస్ట్ సమురాయ్ అని ఒక హాలీవుడ్ సినిమా టామ్ క్రూజ్ చేశాడు. అందులో ఒక విలన్ని చంపడానికి అన్న సుపారీ తీసుకుని వస్తాడు. కానీ ఆ విలన్తోనే ఫైట్ చేసి అక్కడ గాయపడి ఆ విలన్ ఇంట్లోనే షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది లాస్ట్ సమ్మర్ అనే సినిమా. ఆ పాయింట్ని అడాప్ట్ చేసి హీరో మాఫియా ప్రొఫెషనల్ కిల్లర్ నాగార్జున గారు.
సో ఒకళ్ళని చంపడానికి వస్తాడు హైదరాబాద్ బాంబే నుంచి. అతని పేరు కాళీ, నా బాగా గుర్తు క్యారెక్టర్ పేరు. వచ్చిన తర్వాత విలన్ చంపడానికి వెళ్తుండగా అక్కడే యాక్షన్ సీక్వెన్స్లో గాయపడి విలన్ ఇంట్లోనే షెల్టర్ తీసుకుంటాడు. ఎవడైతే చంపడానికి వచ్చాడో వాడు ఎవరైనా చంపాలి వాళ్ళ ఇంట్లో షెల్టర్ తీసుకుని, ఇది పాయింట్. దీని మీద కథ చేసాం. చేసి నేను జగన్ గారు మాట్లాడి ఒకరోజు మెహర్ రమేష్ గారు వచ్చారు. వచ్చి ఆయనకి చెప్పారు జగన్ గారు, ఏంటి సార్ నాగార్జున గారికి కథ ఏంటి అన్నాడు ఆయన. అనగానే డ్రాప్, ఆ కథ పక్కన పెట్టేశాడు ఆయన. పెట్టేసిన తర్వాత సూపర్ ఎలాగో సెట్ అయింది, సూపర్ చేశాడు. కొంతకాలం తర్వాత ఆయన ఈ ఐడియాని తీసుకుని దానికి ఒక చైల్డ్హుడ్ లవ్ స్టోరీ కలిపి ప్రభాస్ గారును మోహన్ బాబు గారితో చేశారు. ఓకే, మోహన్ బాబు గారు సూపర్లో మిస్ అయింది, బుజ్జిగడ్లో ఇక్కడ చేశారు. ఇక్కడ చేశారు. అక్కడ ఎక్కడ వరకు సార్ మీ దేశముద్ర వరక పూరి గారితో చేరినాయి? అంటే నేను చేరిన 2004. ఆయన దగ్గర నా వర్కింగ్ అంటే ఎలా ఉండేదంటే నాకు మంత్లీ శాలరీ ఇచ్చేవాడు. సినిమా స్టార్ట్ అయినప్పుడు సినిమాకి సెపరేట్ పేమెంట్. ఇప్పుడు 143 స్టార్ట్ అవగానే అది 5 నెలల జరుగుండే 6 నెలల జరుగుండే నాకు సెపరేట్ పేమెంట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు మంత్లీ శాలరీ కాదు అది. బట్ సూపర్కి ఏమైందంటే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ అని ఎవరో ఉండేవాళ్ళు. ఆయన మీతో ఏదో మాట్లాడే పేమెంట్ ఇప్పిస్తా అన్నాడు. మరి ఆ పేమెంట్ నాకు రాలా. అన్నపూర్ణ స్టూడియోస్ సూపర్కి పేరు కూడా వేయలే. అయితే ఏంటంటే నాగార్జున గారికి జగన్ గారికి ఇష్యూస్ అయ్యాయి. నాగార్జున గారే ఫస్ట్ క్లైమాక్స్ షూట్ చేసుకుని మళ్ళీ తర్వాత కాదనుకుని జగన్ గారితో చేశారు. అది చేశారట. ఆ ఇటాలియన్ జాబ్ క్లైమాక్స్ తీసుకుని చేసింది. ఇటాలియన్ జాబ్ సినిమా చూసి చేసింది క్లైమాక్స్. ఇలాంటి అంటే నేను బాగా సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి అవన్నీ చెప్తుండేవాడిని జగన్ గారికి. పుస్తకాలు విపరీతంగా చదివేవాడిని, పుస్తకాలు అని చెప్పేవాడిని, ఇలా ఉండేది. సో సూపర్గా పేరు పడలా. తర్వాత పోకిరి చేసాం. పోకిరి అప్పుడు జగన్ గారు ఓన్ బ్యానర్. ఆయన కొంచెం ఫైనాన్షియల్ లాస్లో ఉన్నారు, 143 లాస్. సో ప్రసాద్ గారు కొంచెం మనం ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నాం, మీరు మంత్లీ తీసుకోండి, సినిమా అయిన తర్వాత మనం సి సెంటర్ సొమ్ములు కూడా తిందాం అన్నారు జగన్ గారు. సరే నాకు సి సెంటర్ కాదు సమోసా సొమ్ములు కూడా నాకు రాలేదు, అది వేరే విషయం. సరే అయిపోయిన తర్వాత దేశముదురికి స్టార్ట్ అయింది, వర్క్ చేస్తున్నాను. కానీ దేశముదురు అప్పుడు సెపరేట్ పేమెంట్ ఇవ్వలేదు. అప్పుడు ఆయన నన్ను బయటకు వచ్చాను. దేశముదురు ఆయన షూటింగ్ పూజ కూడా నేను ఉన్నాను. అది జరుగుతున్నా దేశముదురికి కంట్రిబ్యూట్ చేశా. చిరుత అనేది మొదట జగన్ గారి బ్రదర్ సాయిరామ్ శంకర్తో చేయాల్సింది. చిరుత సినిమా అండి, సాగర్ టైటిల్, మెహర్ రమేష్ గారు డైరెక్టర్. అది స్వెప్టేవ్ అని ఇంగ్లీష్ సినిమా బేస్ చేసుకు చేసింది. సో అది సునామీ వచ్చి షూటింగ్ వెళ్ళబోతూ ఆగిపోయారు యూనిట్. 2004 డిసెంబర్లో. అది రామ్ చరణ్ గారికి మార్చి అతనికి పర్సనల్ వెంజెన్సీ అనేది కొత్తగా యాడ్ చేశారు. మిగిలిందంతా అతను అమ్మాయి రావడం, అమ్మాయిని క్రూజ్లో తీసుకెళ్ళడం, అమ్మాయి హ్యూమిలేట్ చేయడం, ఇద్దరు ఐలాండ్లో ఉండడం, ప్రేమించుకోవడం, అమ్మాయి కోసం తిరిగి రావడం, ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ స్క్రిప్టేవే. తర్వాత మెహర్ రమేష్ గారు, నేను, మిగిలిన కొంతమంది కలిసి కూర్చుని ఆ స్క్రిప్ట్ వర్క్ చేసాం. అందులో మేము ఉంచిన బ్రహ్మానంద గారు కెప్టెన్ కుక్ అనే ట్రాక్ కూడా ఈ సినిమాలో అలాగే కంటిన్యూ అయింది. బేసిక్ లైన్ కానీ సీన్స్ కానీ అది పనికి ఆహార పథకం అనే డైలాగు సీన్ అంతా నాదే. ఇంకా చాలా ఉంటాయి. సో జగన్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన చిరుత అనేది సాగర్ స్క్రిప్ట్ చేశారు. అలాగే దేశముదురుకు నేను కంట్రిబ్యూట్ చేశాను. తర్వాత బుజ్జిగాడ్ అని మీకు చెప్పినట్టు లాస్ట్ సమ్మర్ ఐడియా. ప్రభాస్ గారు ఏక్ నిరంజన్ కూడా ఒక హాలీవుడ్ సినిమా ఐడియా, డోమినో అని ఒక సినిమా. హీరోయిన్ ఓరియంటెడ్, అంటే బౌంటీ హంట్ అంటారు. అంటే ఏంటి అంటే ఒక క్రిమినల్స్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తే పోలీసులు వాళ్ళ మీద రివార్డ్ ఇస్తారు. అది చాలా వైలెంట్ ఫిల్మ్ డామినో అనేది. సో అది చూసి నేను జగన్ గారికి ఒకరోజు చెప్పా, సార్ ఐడియా బాగుంది, హీరో బౌంటీ హంటర్, ఆడికి రోజు డబ్బులు అవసరం, 10 లక్షలు అవసరం. సో 10 లక్షల వాల్యూ ఉన్న విలన్ పట్టుకొస్తాడు, క్రిమినల్ని తీసుకుంటాడు. ఆడికి నెల ఖర్చులకు 5,000 అవసరం, 5,000 ఉన్న పిక్ పాకెట్ని పట్టుకొస్తాడు. ఇలా క్యారెక్టర్ చేద్దామంటే ఇలా నేను మీరు కూర్చుంటే ఆయన ఎదురు కూర్చున్నారు, ఫోన్ చూసుకుంటూ, ప్రసాద్ గారు ఇది మన నేటివిటీ కాదు అని టక్కన లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఓహో ఐడియా ఇది వర్కౌట్ కాలేదు అనుకున్నా. బట్ ఈ బౌంటీ హంటర్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తోనే ఏక్ నిరంజన్ చేశారు ఆయన. సో ఇలా చేసిన తర్వాత జ్యోతిలక్ష్మి స్క్రిప్ట్ కూడా మిసెస్ పరాంకుశం అనే మల్లాది గారి నవల, అది కూడా నేను ఉండగానే వర్క్ చేసాం, డైలాగ్ వర్షన్ అది రాసాం. సో ఒక 7 సినిమాలు నేను రాసినవి అప్పుడు ఉన్నాయి, తర్వాత వచ్చాయి. కానీ నేను ఆయనతో పనిచేసింది కరెక్ట్గా ఎగ్జాక్ట్ 3 years. 2003 సెప్టెంబర్ నుంచి 2006 ఆగస్టు వరకు నేను వర్క్ చేశాను. ఎట్లా ఉంటారు సార్ ఆయన లొకేషన్లో? ఎలా ఉంటాడు? చాలా షార్ప్గా ఆలోచనలు తీసుకుంటాడు, మీరు అన్నట్టే చాలా ఫాస్ట్గా తీసుకుంటాను అంటున్నారు. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో చాలా ఫాస్ట్ మేకింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. 20 రోజుల్లోనూ 25 రోజుల్లోనూ తీసేస్తూ ఉంటాడు. చాలామంది సంవత్సరాలు తీస్తుంటే పూరి గారి సినిమా అంటే మోస్ట్లీ బాగా అంటే నెల రోజులు తీస్తారు, అంత ఫాస్ట్ మేకింగ్. ఆయనలో మీరు గమనించింది ఏంటి సార్? అంటే ఏంటంటే ముఖ్యంగా సినిమాల్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, క్రియేటివిటీ 100 మంది ఉంటారు, 100 మందికి 100 క్రియేటివ్ థాట్స్ ఉంటాయి. ఓకేనండి, అందులో ఏది బెస్ట్, ఏది ఈ కథకి ఈ స్క్రిప్ట్కి సూటబుల్, అది టోటాలిటీలో ఇది ఇముడుతుందా లేదా
అనే జడ్జిమెంట్ తీసుకునే డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సందర్భాల్లో స్క్రిప్ట్కి సంబంధించి డెసిషన్ మేకర్ డైరెక్టరే, ఓకే కొన్ని సందర్భాల్లో నిర్మాత, అతి తక్కువ సందర్భాల్లో హీరో. వాళ్ళు డెసిషన్ మేకర్. వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఇప్పుడు నేను 10 ఐడియాలు చెప్తాను, మీరు మంచి ఐడియా వదులుకొని చెత్త ఐడియా ఎన్నుకుందాం అనుకోండి, నేను 10 చెప్తా యాజ్ ఎ రైటర్. అవునండి. కానీ పిక్ చేసుకోవడంలో మీ ఇది ఉంటుంది, జడ్జిమెంట్, మీ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఓకే. తర్వాత కొన్ని వదిలేసుకుంటారు, కొన్ని తెలియక అర్థం కాక వదిలేస్తూ ఉంటారు. సో ఆ డెసిషన్ మేకింగ్ అని చాలా ఇంపార్టెంట్. ఆయనలో ఉన్న గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఆయనకి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి, ట్రెండ్ సెట్టర్ సినిమాలు ఉన్నాయి, అట్ ది సేమ్ టైం డిజాస్టర్లో ఉన్నాయి. సో ఆ డెసిషన్ మేకింగ్ ఆయన బెస్ట్ క్వాలిటీ. సార్ పూరి జగన్నాథ్ గారిలో మేము గమనించింది, ఆయన ఇష్టపడే వాళ్ళలో మేము ఒకరం ఇష్టపడతాం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్ట్రిక్ట్గా, చాలా కన్స్ట్రక్టెడ్గా ఉంటుంది. ఎక్కడో స్టోరీ వెళ్తుండగా లూజ్ అయిపోతాడు, ఎక్కడ వదిలేస్తాడు దాన్ని. అంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇది నా అబ్జర్వేషన్. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆ రౌండప్ దగ్గర ఆయన కొంచెం యాజ్ అ రైటర్గా తడబడతారేమో అని నా ఆలోచన. క్లైమాక్స్ అండి, క్లైమాక్స్ దగ్గరికి వచ్చి తడబడతారు. అంటే కథని ఎలా ఫినిష్ చేయాలి, టేక్ ఆఫ్ ఓకే, మిడ్ పాయింట్ ఓకే, తర్వాత రన్ ఓకే, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ దగ్గర క్లైమాక్స్ని ఫినిష్ చేయడం దగ్గర ఆయన తొందరపడతారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు 143 క్లైమాక్స్ బాగుంటుంది, సరే సూపర్ ఇటాలియన్ జాబ్ క్లైమాక్స్, పోకిరి బాగుంటుంది. అలా కొన్ని సినిమాల క్లైమాక్స్ చాలా బాగుంటాయి. అంతకుముందు వచ్చిన శివమణి కావచ్చు, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం కావచ్చు, అమ్మ నాన్న తమిళమ్మాయి కావచ్చు, ఇవన్నీ కూడా క్లైమాక్స్ బాగుంటాయి. బట్ తర్వాత ఏంటంటే క్లైమాక్స్ దగ్గర ఆయన కొంచెం తడబడతారని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే సార్, ఆయనతో మీకు చిన్న ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చినాయి, మీరు పక్కకు వచ్చేసారు దేశముద్ర టైంలో. తర్వాత కూడా మీరు ఆకాష్కి ఆయనకి ఒక కథ రాశారన్నారు. అవును. ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి, ఎప్పుడు జరిగింది ఇది? ఇది ఇంకా చెప్పాలి అంటే లైగర్ ముందు యాక్చువల్గా నేను ఆయన ఐడియా కూడా చెప్పేస్తాను. అర్జున్ రెడ్డి లాంటి ఒక క్యారెక్టర్, అంటే అతను లవర్గా ఎలా ఉంటాడో, ఎంత ఇంటెన్సివ్గా ఉంటాడో, ఎంపల్సివ్గా ఉంటాడో తెలుసు. అలాంటి వ్యక్తి ఒక హీరో ఫాదర్ అయ్యాడు అనుకోండి, కొడుకు లవ్ స్టోరీ విషయంలో అతని రియాక్షన్ ఏంటి, ఇది నా ఐడియా. సో దాని మీద పెట్టి ఒక తండ్రి కొడుకుల కథ రాశా. తండ్రి కొడుకుల కూడా కథ కూడా కాదు, ఒక ప్రేమ కథ. అందులో తండ్రి ఎలా రియాక్షన్ ఏంటి, కొడుకు రియాక్షన్ ఏంటి, ఒక లవ్ స్టోరీ రాశా. రాసిన తర్వాత ఏంటి అంటే ఆ కథ రాయగానే నేను ఫస్ట్ రాసునుగానే నేను ఫిక్స్ అయింది పూరి జగన్నాథ్ గారిని. ఎందుకు అంటే ఆయన ఫిలాసఫీ, ఆయన మాట్లాడే మాటలు, ఆయన చాలా కట్త్రోట్గా చెప్పే విషయాలు మనసుకి చాలా గాయపరిచినట్టున్నా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. సో అలాంటి వ్యక్తి ఆయన ఫాదర్గా చేస్తే బాగుంటుంది. ఆకాష్ చిన్నపిల్లనప్పటి నుంచి నేను చూశాను. సో ఆకాష్ ఆ యంగ్ హీరో అయితే బాగుంటుంది అని నాకు అనిపించింది. సో నా వర్కింగ్ టైల్ కూడా ఆకాష్ సన్న పూరి అలాంటిది నా దగ్గర వాట్సాప్లో కూడా ఉంటుంది. ఉన్న తర్వాత జగన్ గారికి నేను ఫోన్ చేశాను. ఆయన మొరాకోలో లొకేషన్ చూడడానికి వెళ్ళాడు, జనగణమన్ అనే సినిమా లొకేషన్ చూడడానికి వెళ్ళారు ఆయన. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏం ప్రసాద్ గారు ఏంటి అన్నారు. అంటే లేదు సార్, ఒక కథ రాశాను మీరు వినాలని. అంటే ఆయన మొదట ఏంటనుకుంటే కాదు సార్ మీరే చెయ్యాలన్న. ప్రసాద్ గారు ఏంటి నేను చేయడం ఏంటి, నేను అలాంటి నేను చేయను వదిలేయండి అన్నాడు ఆయన. అంటే అలాగా సార్ మీరు ఒకసారి వినండి సార్ ప్లీజ్ అన్న, కావాలంటే పంపిస్తా అన్న. లేదులేండి నేను వచ్చాక వింటాను. సరే నేనైతే ఆర్టిస్ట్గా చేయాలనుకోవట్లా, ఏదో ఆయన సినిమాలు అక్కడక్కడ చిన్న క్యామెరాలు సరదాగా చేశారు తప్పితే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయాలని ఆయన అనుకోవట్లేదని చెప్పారు. కాదు సార్ మీరు చెయ్యాలి. ఆల్రెడీ ఇద్దరు ప్రొడ్యూసర్లు చెప్పారు, ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్లకి. ఒక ప్రొడ్యూసర్ అంటే జగన్ గారు చేస్తా అంటే నేను రెడీ, జగన్ గారు చేస్తా అంటే నేను రెడీ, ఓకే ఇంకా వేరే విషయం ఏం లేదు. ఆయన ఎవరిని డైరెక్టర్ అంటే వాళ్ళు, ఆయన ఏం బడ్జెట్ అంటే ఆ బడ్జెట్లో చేద్దామని అన్నారు. ఆ తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళా, ఆయన కూడా సరే ఓకే నేను చేయడానికి రెడీ, జగన్ గారు చేస్తాను నేను రెడీ. సో ఇద్దరు ప్రొడ్యూసర్లు నేను ఒప్పించావు. ఓకే. బట్ వాళ్ళ దగ్గర నేనేమి ఫైనాన్షియల్ కమిట్మెంట్ తీసుకోవాలా, జగన్ గారి దగ్గర చెప్పా. ఈలోగా ఏమంటే లైగర్ రిలీజ్ అయింది, డిజాస్టర్ అయింది. ఆ తర్వాత దాని ఫోన్లో కూడా నాకు అందుబాటులో లేరు. సో దాంతో కథ పక్కన పెట్టేశా. ఎందుకంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ చేయాలంటే ఒక ఆర్టిస్ట్ కావాలి. ఆర్టిస్ట్ చేయగలిగినప్పుడు అంటే ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ ఉండాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి ఒక ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు అలాంటి ఇమేజ్ చేయాలంటే సీనియర్ హీరోస్ కావాలి, సీనియర్ కావాలంటే ఒక టిపికల్ ఆర్టిస్ట్ కావాలి. ఇప్పుడు తమిళంలో మనం తటపడేస్తాం కానీ తమిళంలో భాగ్యరాజ గారి దగ్గర నుంచి తర్వాత చరణ్ గారు కావచ్చు, ఇలాంటి డైరెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు వచ్చిన ప్రదీప్ రంగనాథన్ కావచ్చు, మన టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ ఆ సినిమాలో క్యారెక్టర్ చేశాడు, తాగుబోతు క్యారెక్టర్. సో వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్ ఆర్టిస్టులు అవుతున్నారు. సో అలాంటి ఒక ఆర్టిస్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఆ కథ ముందుకు తీసుకెళ్ళా, అంతే అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటాయి సార్ మీకు పూరి గారికి టర్మ్స్ ఎలా ఉంటాయి? అంటే యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో నేను బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా ఆయన పట్ల నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకు రెస్పెక్ట్ అంటే
నేను గుణశేఖర్ గారిని పూరి జగన్నాథ్ గారిని ఇద్దరు గురువుల కింద భావిస్తూ ఉంటాను. ఓకే. సినిమా స్క్రిప్ట్కి సంబంధించి వాళ్ళ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో జగన్ గారి లాగా నేను రాయలేకపోవచ్చు, కానీ జగన్ గారి లాగా ఫాస్ట్ వర్క్ చేయడం అనేది మాత్రం నాకు ఇన్బిల్ట్ అయిందంటే కారణం ఆయన దగ్గర నేను పనిచేయడమే. అంటే నేను చాలా ఫాస్ట్గా ఒక కథ రాయగలను, అంటే నాకు ఒక రోజులో 2-3 కథలు రాయగలను. ఓకే. అదే నాకు కెపాసిటీ. స్క్రీన్ ప్లే చేయడానికి, ట్రీట్మెంట్ చేయడానికి టేక్స్ టైం, బట్ చాలా ఫాస్ట్గా ఒక కథను అల్లడానికి చేయడానికి నేను చాలా ఫాస్ట్గా ఉంటాను. తర్వాత వరల్డ్ వైడ్ సినిమాలు నేను చూడడానికి కారణం ఏంటంటే జగన్ గారు పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోతే సాయంత్రం ఆయన వచ్చేలాగా రోజుకు 5-6 సినిమాలు చూస్తుండేవాడు నేను ఆయన హోమ్ థియేటర్లో. సో కొన్ని వేల డివిడీలు కొని వాటిని కేటగరైజ్ చేసి అవంతా చేశాను నేను. సో ఆ రకంగా ఏంటంటే నేను అక్కడ సినిమాలు చూడడానికి, ఆయన దగ్గర మాట్లాడినప్పుడు లైఫ్ని అంత తేలిగ్గా తీసుకునే విషయాలు ఇలాంటివి నాకు ఆయన పట్ల రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు ఆయనతో మీకు చెప్పినట్టు లైగర్ రిలీజ్ ముందు ఆగస్టులో ఎప్పుడో మాట్లాడాను. బహుశా 2-3 ఏళ్ళు అయి ఉంటుంది. ఓకే. తర్వాత మళ్ళీ ఆయన టచ్ చేయాల, కలవాలా.